జరిగిన పని ఏమైందిరా? అన్నా, మన మాజీ మంత్రి మాధవరావు కొడుకుని హత్య చేస్తుండగా ఆ సుమతిని అమ్మాయి చూసిందన్నా. దాన్ని యాంటీగా సాక్ష్యం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చా. కానీ అన్నయ్య ఆ పిల్ల మన మీద కంప్లైంట్ ఇచ్చానన్నా. అది మన మీద కంప్లైంట్ ఇస్తే చేతగాని పెద్దమ్మలాగా చేతులు ముడుచుకొని నా దగ్గరికి వచ్చావు. ఈ భగవాన్ ఎంతటి కర్కటకుడో తెలిసి కూడా అది మన మీద కంప్లైంట్ చేసిందని నాతో చెబుతున్నా. లేదన్నా, నేను ఊరికే రాలేదు. ఈ జనమంతా చూస్తుండగా ఆమె మానాన్ని దోచుకొని తర్వాత దాని ప్రాణాలు తీశానన్నా. శభాష్! ఈ అన్నకు తగ్గ తమ్ముడి వినిపించుకున్నావు. ఈ భగవాన్ అంటే ఈ ఏరియా అంతా తెలుసు. మనకు ఎదురు తిరిగితే ఏమైతుందో అందరికీ తెలిసేలా. కానీ అన్నయ్య, ఆ పిల్లని సంపుతుండగా ఆ యేసు అశోక్ గారు చూశాడు. నేను తప్పించుకొని ఇలా వచ్చాను. ఏసీబీ అశోక్ స్ట్రిక్ట్ ఆఫీసర్, వాడు ఇక్కడికి తప్పకుండా వస్తాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే అన్నయ్య.